ముందుగా మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. దుబాయ్ రియల్ ఎస్టేట్లో మనోళ్ళ పెట్టుబడులు ఈడీ నోటీసులు ఇచ్చినట్టు వీళ్ళందరికీ. వీళ్ళని మనోళ్ళని ఎట్టాని పాడాలో చెప్పు. ఇప్పుడు మనోళ్ళు అంటే ఈ పూటకు ఉంటే ఆ పూటకు ఉండదు, ఆ పూటకు ఉంటే ఇంకో పూటకు ఉండదు. గాళ్ళు మనోళ్ళు అవుతారు. ఈ బయట వేయగలరు మనోళ్ళు ఎట్ట అయిపోతారు చెప్పు. రాష్ట్రం మనది కావచ్చు, మన రాష్ట్రం పక్క రాష్ట్రం, రెండు రాష్ట్రాలు అంట, ఒక తెలంగాణే కాదు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్న మోతబారులు లంగలు దొంగలంతా ఇక్కడ ఉన్న సంపద మొత్తం కొనబోయి దుబాయ్లో పెట్టుబడులు పెడుతురట, రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. అక్కడ అవినీతి సొమ్ముతో యూఏఈలో ఏపీ తెలంగాణ నేతల స్థిరాతుల కొనుగోలులు, క్రిప్టో హవాలా మార్గంలో చెల్లింపులు, అద్దె రూపంలో సంవత్సరానికి 10 నుంచి 15% రాబడి, సంపాదనలో రిటర్న్లు చూపకుండా పన్నుగ వేయాలని వాళ్ళ పైన ఐటీ శాఖ కన్నేసిందంట. ఇక వీళ్ళకి ఆదాయ పన్ను కూడా లేకుండా ఏమంటారు, ఇక్కడికి వెళ్ళి ఈ సంపాదన అంతా కొనుక్కోవాలి, ఆ దుబాయ్లో పోవాలి, ఆ దుబాయ్లో పెట్టుబడి పెట్టాలి. అందులో ఉన్న లోలంటే ఏక నెంబర్ లంగా దొంగ మన దగ్గర ఉన్న రాజకీయ నాయకులే చాలా మందులట. కానీ అవును, ఆ పేపర్ వాళ్ళకి పాడైపోను. ఇప్పుడు అంటో బాగానే ఉంది, అనుకుంటూ బాగానే ఉంది. వాళ్ళ పేర్లు ఇవ్వాలి, వాళ్ళ పేర్లు ఇచ్చి వాళ్ళ ఫోటోలు ఇవ్వాలి. ఓ గీ మోతవారి గీ సన్నాసి గీ బద్మాసి కాడని పేపర్కి ఇస్తే నిజంగానే వాళ్ళని చూసి ఓహో నువ్వేనా నాయన ఈ తెలంగాణలో బల కష్టం చేసి పీగుడు మంత్రిని నువ్వు ఈడ సరిపోతులేదని దుబాయ్లో కొనుక్కున్నావని జనాలు అని అనుకుంటారు. ఊరికనే పాడైపోను గుంపులో కొడతారు, గురి చూసి కొట్టరు ఈ పేపర్ వాళ్ళు. దుబాయ్లో పెట్టుబడులు పెడుతురు. మరి ఏడికెళ్ళి సంపాదించారు రావో సన్నాసులారా, మీ సంపాదన అంతా ఏడిది? ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పేదల సంపాదన మొత్తం తీసుకొని దాన్ని డబ్బు రూపకంగా తీసుకొని పోయి దుబాయ్లో ఆడొక ప్లాట్ కొనాలి, లేకపోతే ఆడొక ఇల్లు కొనాలంటే విజయవాడలో హైదరాబాద్లో మంచిగా ఛాయ్ తాగు కూడా కూర్చోదంట. కూర్చొని పలానా కాడ ఒక సైట్ ఉన్నది, ఆ సైట్ కాడ పోయి మనం ఒకటి కొనిపెట్టాలంటే ఈయనే మాట్లాడుకుంటున్నాడు, ఈడ మాట్లాడుకొని కాతం ఫ్లైట్ ఎక్కిరా, పొద్దుగాల 9 గంటలకు ఫ్లైట్ ఎక్కిరా అంటే 3-4 గంటల ఆడదీస్తారంట, మళ్ళీ పొద్దుగా ఫ్లైట్ ఎక్కితే మళ్ళీ ఈడ. ఇప్పుడు మామూలుగా మనం ఊర్లలోకి వెళ్ళి హైదరాబాద్కి పోయి, లేకపోతే ఇంకా గచ్చిపోలు లేకపోయో, లేకపోతే ఇంకేమైనా చిన్న పని ఉంది హైదరాబాద్ పోతే ఇల్లు చేరేసరికల్లా మనకు చీకటి అవుతుంది. కానీ వీళ్ళకు చీకటి కాకముందుకే ఫ్లైట్లలో పోయి ఫ్లైట్లలో వస్తారంట. వీళ్ళంతా ఎవరు అంటే మంచి మోతవాళ్ళంతా దొంగలే. వీళ్ళు జనాల సొమ్ము తిన్న పందికొక్కులా తిన్న రాజకీయ నాయకులు, సినిమా యాక్టర్లు, కొంతమంది రియల్ ఎస్టేట్ మంది పూల మీద ఉత్తపుణ్యాన్ని సంపాదించుకున్న వీళ్ళంతా కలిసి దుబాయ్లో పెట్టుబడి పెడుతురంట. ఏది ఇప్పుడు వీళ్ళు ఆస్తి ఏమంటారు ఆదాయ పన్ను, ఆ పన్ను కూడా కట్టడానికి ఛాన్స్ లేదంట. ఎందుకంటే ఆడ కొనబోయి ఆడ పెట్టుబడులు పెడితే అది పక్క దేశం అయిపోయి, మన దేశం కాదు కదా. ఆడ వచ్చే కిరాయిలతోటి 10 నుంచి 15% కిరాయిల వరకే వస్తున్నాయి. ఇలా పెట్టుబడి పెడితే ఎక్కడ దాదాపుగా 5-6 ఏళ్ళలో మొత్తం పెట్టుబడి మొత్తం వచ్చేస్తుంది. కానీ సరే బతికిరు. కానీ మరి ఏడికెళ్ళి కొనబోతున్నారు ఈ సంపాదన అంటే? ఈ సంపాదన మొత్తం ఈ తెలంగాణ ప్రజలను ముంచినది, ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలను ముంచిన సంపాదనే. రాజకీయ నాయకులు చాలా మందురంట. అసలుకి పేపర్ ఆయన రాజకీయ నాయకుల పేరు క్లియర్గా ఫోటోలతో సహా ఇస్తే ఒక్కొక్కని చెప్పు దెబ్బలు పాలు చేసి చెప్పలదండి ఎదురేమో. ఏడికెళ్ళి సంపాదించిరా సన్నాసులారా మీరు? ఏడ కష్టం చేసిరు? ఏడ వ్యవసాయం చేసిరా, లేకపోతే ఇంకైనా కరువు పని పోయిరా, లేకపోతే ఏడికెళ్ళి సంపాదించుకొచ్చిరా జనాలు అడుగుతారు. మీరు బరాబరుగా వాళ్ళ పేర్లు మొత్తం లిస్ట్ అవుట్ బయటికి వెళ్ళదీయాలి. అట్లయితేనే ఇంకోటికి సిగ్గు వస్తుంది. అరే రామచంద్ర పొద్దుగాల నుంచి పొద్దుకుందా కష్టం చేసి వచ్చినోడు నెలకు 5,000 రూపాయలు చిట్టి కట్టాలంటేనే ఆయనకి తలకాయల పానం తోకలకు వస్తుంది. మీరు ఏడ కూడా చెవిటెళ్ళని కష్టం చేయరు. అసలు ఏడ ఒక్క రూపాయి పని చేసినట్టు ఉండదు. జనాల ముంచుకుంటా ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో కాదు, ఏకంగా పక్క దేశాలల్లో ప్లాట్లు కొనుక్కొని మీరు మంచిగా అదేంది బిల్డింగ్లు కొనుక్కొని ఎంజాయ్ చేస్తున్నారంటే చెప్పురి. వీళ్ళ పిల్లల పెళ్లిలు అయినా బర్త్డేలు అయినా కానీ ఈ మధ్యలో బాగా ఫ్యాషన్ అయిపోయింది. ఈడైతే తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో వద్దు, కానీ మనం పక్క దేశంలో పోయి పెళ్లి చేసుకొని వద్దాం, పక్క దేశంలో పోయి బారసాల చేసుకొని వద్దాం, పక్క దేశంలో పుట్టినరోజు చేసుకొని వద్దాం అని పొద్దుగల ఫ్లైట్ ఎక్కుతారు, మధ్యాహ్నం కల్లా కథ చేసుకోరు, మళ్ళీ పొద్దుగా ఫ్లైట్ ఎక్కి మళ్ళీ మనం మాపడదాం పోదిన టైం వరకల్లా చీకట్ల మనం అన్నదిన టైం వరకల్లా అల్మాలో వచ్చి మరి ఇంటికానే ఉంటున్నారు. చూడు వాళ్ళకి ఫ్లైట్లు అంటే ఎంత తేలిక అయిపోయింది చూడు. ఎవడన్నా కష్టం చేసినోడు ఈ పని చేస్తుండొచ్చిన ఎంతసేపటికి మందిని ఎట్ట ముంచాలి, ఏ రకంగా ముంచాలి. ఈ రాజకీయ నాయకులు అయితే ఏక నెంబర్ తలగబడ్డారు. ఈ 10-15 ఏళ్ళ నుంచి అయితే మరీ దారుణంగా తలగబడ్డారు. గతంలో చేసిన రాజకీయ నాయకులు అంతా ఒకలెక్కుంటే వీళ్ళు మాత్రం మంచి మోతపరిన రాజకీయ నాయకులు. ఒక్కడన్నా జనాలకు ఫాయిద చేసే రాజకీయ నాయకులు అంతా లంగా దొంగ వ్యాపారం తప్పితే ఏమైనా ఉన్నదా చెప్పురి. దుబాయ్లో గుంటూరు అంటే మీరు మూతవారులు, మామూలు మూతవారులు అన్న ఆయన ఓ పేపర్ వాళ్ళు మమ్మ కానీ ఈయన ఫోటోలతో సహా ఇచ్చి ఈయన ఫలాని నియోజకవర్గంలో ఎమ్మెల్యే గెలిచిండు, ఈయన మినిస్టర్ చేసిండు, ఈయన గెలవముందు గింత వస్తుంటే గెలిచినా గింత వస్తుంది, ఈడ అయిపోయింది, ఈడికెళ్ళి పోయి దుబాయ్లో పెట్టుబడి పెట్టిండు అని జర పేపర్కి ఇచ్చే ఉపాయం చేయరు. ఒక్కొక్కని ఈ దుబాయ్లో కొన్న ఆస్తులు కొన్న ఒక్కొక్క లీడర్ గారు ఓడోడుండో వాళ్ళకు చెప్పలేదండి వేస్తారు జనాలు. ప్రభుత్వం వాళ్ళు మీ చేత కాకుంటే జనాల మీదకి ఇచ్చిపెట్టురి.
పలాని లీడరు పలాని ఆగల ఎమ్మెల్యేగా చేసిండు, మినిస్టర్గా చేసిండు, ఓ 5 ఏళ్ళు చేసిండు, ఆ తర్వాత గింత ఆస్తి సంపాదించిండు, ఈ నుంచి కొనపోయి పలాని కాడ పెట్టుబడులు పెట్టిండు అని మీరు జర్రా అని పేరు లిస్ట్ అవుట్ బయటకి ఇస్తారా అంటే జనాలు చీపులు పొరకలు చెప్పులు, పాత చెప్పులు, తోలు చెప్పులు ఆయన అనుకుంటారు. ప్రజలలో నేను చెప్పిన ముచ్చట అబద్ధం అయితే తప్పు చెప్పినా ఏం చెప్పినా కానీ కామెంట్ రూపకంగా చెప్పు. ఇక ఉంటా మరి.